తిరుమల లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. లడ్డూలా వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని, అందులో జంతువుల కొవ్వును వినియోగించారని తమ పరీక్షల్లో తేలిందని టీటీడీ ఈవో స్పష్టం చేశారు. దీనిపై రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్నాయి. అధికార ఎన్డీఏ కూటమి, విపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అటు సీఎం చంద్రబాబు దీనిపై సమీక్ష జరిపి టీటీడీని నివేదిక కోరారు. కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ అడిగారు. తిరుమల లడ్డూ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. టీటీడీ బోర్డులో అవకతవకలు జరిగాయని, లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గత ప్రభుత్వం నియమించిన అధికారుల కారణంగానే అవకతవకలు జరిగాయంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఆలయ పవిత్రత, మత విశ్వాసాలు, సంప్రదాయాలపై అవగాహన కలిగిన వారికే ఆలయాల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని పిటిషనర్ కోరుతున్నారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు తక్షణమే జోక్యం చేసుకుని తగిన ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు పిటిషనర్. తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జ్ లేదంటే హైకోర్టు కమిటీతో విచారణ చేయాలని కోరారు వైసీపీ తరపు లాయర్. ఈ పిటిషన్ బుధవారం విచారణకు రానుంది. ఇక లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపడంతో టీటీడీకి నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డైరీపై తమిళనాడు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏఆర్ డైరీలో తనిఖీలు చేసింది. మరోపక్క కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అన్ని దేవాలయాల్లో నందిని నెయ్యినే వినియోగించాలని ఆదేశించింది.